గవ్వరాకడ లేదు గడియ రికాం లేదన్నట్టున్నది కదా రామ్లమ్మ రాజకీయం చేస్తున్న ఎవరని చూస్తుంటే ఏ పార్టీలకు పోయినా మూడొద్దుల ముచ్చట్నే అవుతుంది. మరి మేడం సేవలు వినియోగించుకుంటూ పార్టీలకు వస్తలేదా, రాజకీయం చేసుడు రాములమ్మకు అయ్యొస్తలేదా? రాములమ్మ రాజకీయాలు ఏం చేయాలనుకుంటుందో తెలియదు గానీ ఏదో తీల రాజకీయం అయితే చేయాలనే కోరికైతే బాగానే ఉన్నట్టుంది. తల్లి తెలంగాణ అనే పేరుతోటి పార్టీ పెట్టి దానికి పాడగట్టింది. అటంగా కార్ పార్టీల షికారు చేసింది. కేసీఆర్ నన్ను చెల్లె అన్నాడు, ఇప్పుడు గోడ మీద బల్లి కంటే అటేడు చూస్తున్నట్టే అలాగే కాంగ్రెస్ లకు పోయింది. ఇంతమంది ఉన్న కాంగ్రెస్ పార్టీలో నన్ను అంతలేరని నాలుగు తిట్టిపోసి కమల దళంలో చేరింది. ఏందో అనుకొని వస్తే ఇంకేందో అయింది. కాషాయమోళ్ళు కషాయమంతా చేదుకున్నారని తిట్టిపోసి మళ్ళా 3 రంగుల జెండా పెట్టింది. ఇప్పుడు ఆ పార్టీ మీద కూడా ముఖం ఎత్తిందా ఎట్లా అనిపిస్తుంది మేడం మాటలు చూస్తుంటే. మొన్న కిషన్ రెడ్డి సారుండి బీఆర్ఎస్ పని ఖతమైంది, ప్రాంతీయ పార్టీల కాలం చెల్లింది అని కామెంట్లు చేసిండు కదా. అగో ఆయన మాటల మీద కార్ పార్టీల కంటే గట్టిగా గరమైంది. సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలే ఊపిరైతాయి. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అనుకొచ్చింది. ప్రాంతీయ భావోద్వేగాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మాభిమానం దిక్కు నడిపించుకుంటూ వస్తుండే దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వస్తున్న వాళ్ళకు కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీలే సమాధానం అని అనుకొచ్చింది. దీని మీద బీజేపీలకు ఆ సోయి లేదని అరుచుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలుండి కార్ పార్టీకి మద్దతుగా మాట్లాడు చూస్తుంటే రాములమ్మ కాంగ్రెస్ కు కూడా మళ్ళా రామ్ రామ్ చెప్తుందా, కేసీఆర్ అన్న కారెక్కి పోతుందా ఎట్లా అని అనుమానం వస్తుందట కామెంట్లు చూసిన వాళ్ళకు. మన కిడ్నీలు కొట్టేసి మనకు అమ్మే కేటుగాలు మన నడమల్నే చాలా మంది ఉంటారు. మంచోళ్ళ లెక్కనే నమ్మిచ్చి నడిగంగల ముంచుతారు. అందులో ఎవ్వలేం అతిథులు కాదు. ఇగో కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నను కూడా బోల్తా పడేసింది ఒక ఆమె. మరి ఆ కథ ఏందన్నది గీ ముచ్చట్ల చూడురి. కారెవ్వరు మోసాలకు అనర్హులు అన్నట్టే ఉంది కదా కథ. కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫోన్ కొడితే గదిలే ఆఫీసర్లు ఉన్నారు. అయినా చిన్న ఎన్టీఆర్ అన్న కష్టాలు తప్పలేదు. అన్నకు సున్నం పెట్టి మంచిగా బోర్ల పడేసింది ఓ మైలామని. జూనియర్ ఎన్టీఆర్ అన్న 2003లో జూబ్లీ హిల్స్ లో 30 లక్షలతోటి గీతాలక్ష్మి అనటమే తాన ఓ ఇల్లు కొన్నాడు. అయితే ఆ ఇంటి మీద 1995 5 బ్యాంకులో లోన్ తీసుకున్నదట ఆ ఇంటి ఆమె. ఈ సంగతి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు కొనే తప్పుడు చెప్పకుండా దాచిపెట్టింది. ఒకటే బ్యాంకులో లోన్ ఉందని చెప్పిందట. ఇల్లు కొంటున్నప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి చెన్నైలో ఉన్న బ్యాంకులో లోన్ మొత్తం కట్టి క్లియర్ అయినట్టు ఓ సర్టిఫికేట్ తెచ్చి అన్నకి ఇచ్చిందట. కాయిదాలన్నీ కరెస్టే ఉన్నాయని నమ్మి ఇల్లు కొనడా అన్న. కానీ కొన్నాక తెలిసింది ఆమె మోసం చేసిందని. ఒక బ్యాంకులో కాదు ఇంకా 4 బ్యాంకుల్లో ఆమె ఇంటి మీద లోన్ తీసుకుందట. పైసలు కట్టాలి లేకుంటే ఇంటిని జప్తు చేస్తామని బ్యాంకులు ఎప్పటి సందో ఎన్టీఆర్ అన్న చుట్టూ తిరుగుతురట. ఇక మొన్న ఇంటిని జప్తు చేస్తామని బ్యాంకులు ఇంటికి వచ్చిరట. దీంతో ఎన్టీఆర్ అన్న తరపున వకీలు పోయి పోలీస్ స్టేషన్ లో బ్యాంకు మేనేజర్ల మీద కేసు పెట్టిరట. 2019లో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా వేసిరట. ఈ కేసులో డిఆర్టీలో ఎన్టీఆర్ అన్నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు మీద మళ్ళా హైకోర్టుకి ఎక్కింది ఎన్టీఆర్ అన్న. మీ కేసు జూన్ 6 తారీఖు నాడు ఇంటమని కోర్టులు చెప్పిరట. చూడుర్రి గన్ని కోట్లున్న సినిమా హీరోలకే కుచ్చు టోపీ పెట్టిర్రు, మన సొంటోళ్ళు ఎంత ఇక. కాబట్టి ఏదైనా భూమి జాగలు కొనేటప్పుడు అవి కిరికిర్లున్నాయా, వాటి మీద ఏమైనా లోన్లున్నాయా, ఏం కథ అన్నది అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినాకనే కొనాలి. లేకుంటే తిన్నది పేకి పట్టకుండా గాలికి పోయే కంపను బట్టకు తలగబెట్టుకున్నట్టు అవుతుంది పైలం.